తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం డీటెయిల్డ్‌గా స్కాలర్‌షిప్ అప్లికేషన్ అనేది ఎప్పుడుంటది? ఈ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ వాళ్ళకి. స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఎప్పటి వరకుంది? ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి స్కాలర్‌షిప్‌కి సంబంధించి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది కదా అంటే, నేను రీసెంట్‌గా తెలంగాణ ఈ-పాస్ అని చెప్పి ఒక వీడియో చేసిన. ఓకేనా. తెలంగాణ ఈ-పాస్ అని చెప్పి రీసెంట్‌గా నేను ఒక వీడియో చేసిన. ఈ వీడియో కింద మనోళ్ళు చాలామంది ఏమని కామెంట్ పెట్టిర్రు కదా అంటే, "అన్న మరి మాకు కాలేజే స్టార్ట్ కాలే కదా! ఈ స్కాలర్‌షిప్‌ని మరి మేము ఎట్లా అప్లై చేసుకోవాలి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఏమేం డాక్యుమెంట్‌లు కావాలి? మరి మేము ఇప్పుడు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటదా?" అని చెప్పి అడగడం అయితే జరిగిందన్నట్టు చాలామంది. సో, నేను ఇన్‌స్టాగ్రామ్ లోపల స్టోరీలు పెట్టినప్పుడు అండ్ దాని తర్వాత మనం యూట్యూబ్‌లో గూడా వీడియోస్ చేసుకున్నాం. ఒకటేంది కదా అంటే తెలంగాణ ఐపాస్‌కి సంబంధించి లాస్ట్ డేట్ 31 డిసెంబర్ 2026 వరకు 2025 వరకు ఉంది అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. అండ్ ఈ 2025 వరకున్న డేట్‌ని ఎక్స్‌టెండ్ చేసిర్రన్నట్టు. సో, ఎక్స్‌టెండ్ అయిందని చెప్పి కూడా వీడియో అయితే చేసుకున్నాం అన్నట్టు. సో, దాని కింద మస్తు కామెంట్‌లొచ్చినాయి. దానికి క్లియరెన్స్ కోసం మనమైతే ఈ వీడియో చేసుకుంటున్నాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఏ అప్డేట్ ఉన్నా గూడా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు స్కాలర్‌షిప్. సో, తెలంగాణ ఈ-పాస్ 2026 స్కాలర్‌షిప్, 2025 స్కాలర్‌షిప్ కావచ్చు. సో, మీ అకాడమిక్ ఇయర్ ఏమైతది కదా అంటే 2025, 2026 అయితదన్నట్టు. సో, తెలంగాణ ఈ-పాస్ 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి ఎప్పటిదాకా డేట్ ఉన్నది అనే విషయానికొస్తే 31 మార్చ్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. సో, మీరు బీపీటీకి అప్లై చేసుకున్నా సరే, బీఎస్సీ, ఎంఎల్టీకి అప్లై చేసుకున్నా సరే, ఏహెచ్ఎస్‌కి అప్లై చేసుకున్నా సరే. ఓకేనా. సో, బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ ఆర్ ఏహెచ్ఎస్ మీకు ఏ కోర్స్‌లో సీట్ వచ్చినా కూడా మీరు తెలంగాణ ఈ-పాస్ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మరి ఎంతొస్తది బ్రో స్కాలర్‌షిప్ అనే విషయానికొస్తే, సో, ఎగ్జాక్ట్‌గా నాకు ఇంత అని చెప్పి ఐడియా లేదు కానీ మినిమమ్ 6,000 అయితే పక్కా. ఓకేనా. సంవత్సరానికి 6,000 అయితే వస్తది. ఈ స్కాలర్‌షిప్ గవర్నమెంట్ అనేది స్టూడెంట్ అకౌంట్ లోపల ఏస్తది. ఈ స్కాలర్‌షిప్ మరి ఎవరికొస్తది బ్రో అనంటే, అదర్ దాన్ ఓసీస్ ఎవరైతే ఓసీ ఉంటరో, ఓసీ వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఈ స్కాలర్‌షిప్ అనేది వస్తది. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ స్కాలర్‌షిప్ అనేది వస్తది. అదర్ దాన్ ఓసీ వాళ్ళకి. ఓకేనా. సో, 6,000 రూపీస్ వరకి వస్తది పర్ యానమ్ సంవత్సరానికి. అదే ఐదర్ మీరు బీఎస్సీ, ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, ఏ కోర్స్ చేసినా కూడా స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ ఈ-పాస్ లోపల. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఆన్‌లైన్ లోపల స్కాలర్‌షిప్‌ని అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో, మనకు ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఎందుకు బ్రో అనంటే, మీకు ఫస్టు సీట్ అలాట్‌మెంట్ అనేది కావాలి. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయితే దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ వచ్చింది అనే దాన్ని బేస్ చేసుకొని మనమైతే స్కాలర్‌షిప్‌ని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, మనకు స్కాలర్‌షిప్‌కి చాలా డాక్యుమెంట్స్ అయితే అవసరం అయితా ఉంటాయి అన్నట్టు. సో, కాబట్టి మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ బోనాఫైడ్ కూడా కావాల్సి ఉంటది. కాబట్టి మనం ఇప్పుడు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. మరి మా కాలేజ్‌లు ఇంకా స్టార్ట్ కాలే కదా బ్రో అనంటే, మనకు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి 31 మార్చ్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. సో, మీరు మాక్సిమం ఫిబ్రవరి లోపల ఈ 31 మార్చ్ 2026 ఉంది కదా! దీనికంటే ముందే మీరు కాలేజ్ లోపల జాయిన్ అయిపోతారు. ఇఫ్ ఇన్ కేస్ కాలేజ్‌లు లేట్ అయినాయనుకో స్టార్ట్ కావడానికి, మనకు ఈ డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయితది. ఓకేనా. ఎక్స్‌టెండ్ అనేది అయితది. ఒక 15-20 డేస్ ఎక్స్‌టెన్షన్ కూడా చేయొచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, టెన్షన్ ఏం తీసుకోకుర్రి. మనకింకా టైం ఉంది. స్కాలర్‌షిప్ అనేది మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే మనకు ఇస్తారు. ఓకేనా. దాని గురించి మీరు ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. ఐదర్ మీరు బీపీటీ కావచ్చు, బీఎస్సీ, ఎంఎల్టీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, అన్ని కోర్సులకు సంబంధించి కాలేజ్‌లు స్టార్ట్ అయిన తర్వాత మీరు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ ఈ-పాస్ లోపల. మరి స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి మాకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలన్నా అనంటే, మీకు ఆధార్ కార్డ్ అనేది కావాల్సి ఉంటది.
స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ పాస్ ఫోటో అనేది ఉండాలి. ఓకేనా. ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఉండాలి. అండ్ దాని తర్వాత మీ ఫోటో ఉండాలి. మీ ఎస్ఎస్‌సి మెమో అనేది ఉండాల్సుంటది. మీ ఇంటర్మీడియేట్‌ది మెమో ఉండాలి. అండ్ బ్యాంక్ పాస్‌బుక్ ఓకేనా. సో, బ్యాంక్ బుక్ అంటాం కదా! బ్యాంక్ పాస్‌బుక్ అనేది ఉండాలి. 6థ్-12థ్ బోనాఫైడ్స్ ఉండాలి. అండ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఓకేనా. మీకు సీట్ ఎక్కడొచ్చింది అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఉండాల్సుంటది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అప్‌లోడ్ చేయమని అని ఏమి అడగదు. కానీ అలాట్‌మెంట్ ఆర్డర్ కూడా మనకు ఉండాల్సుంటది. మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మనం ఓసీ లైక్ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అని చెప్పి చూపెట్టుకోవడానికి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఎప్పటిది ఉండాలి బ్రో మరి అనంటే 2025 ఏప్రిల్ తర్వాతది ఉండాలి. ఓకేనా. ఏప్రిల్ 2025 తర్వాతది మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సుంటది. క్యాస్ట్ లేటెస్ట్‌ది ఉండాల్సుంటది. సో, లాస్ట్ 1-2 ఇయర్స్ అయినా కూడా క్యాస్ట్ పర్లేదు. అండ్ దాని తర్వాత అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన బోనాఫైడ్ ఫస్ట్ ఇయర్‌ది. మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అయితే ఆ కాలేజ్‌ల ఫస్ట్ ఇయర్‌ది బోనాఫైడ్ అనేది మనం అడగాల్సుంటదన్నట్టు కాలేజ్ వాళ్ళని. సో, కాలేజ్ వాళ్ళు మనకు బోనాఫైడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ థట్ మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. గ్యాప్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు గ్యాప్ ఏమన్నా ఉంటే గ్యాప్ సర్టిఫికేట్. అన్నా మరి మేము 1 ఇయర్ ఇంటికాడనే ఉన్నాం గదా! అంటే మీది గ్యాప్ కాదు. ఓకేనా. సో, ఏ కోర్స్ జాయిన్ అవ్వకుండా లాంగ్ టర్మ్ తీసుకొని ఎవరైతే 1 ఇయర్ ఆర్ అంతకన్నా ఎక్కువ ఉంటారో వాళ్ళందరూ కూడా గ్యాప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సుంటది. అండ్ మొబైల్ నంబర్ కావాలి. ఆ మొబైల్ నంబర్‌కి ఇన్‌కమింగ్ ఉండాలి. ఓటీపీస్ రావాలి. అండ్ ఈమెయిల్ అడ్రెస్ అనేది కావాల్సుంటదన్నట్టు. సో, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నప్పుడు మనం మన స్కాలర్‌షిప్‌ని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకు బ్రో మన దగ్గర అన్నీ ఉన్నాయి గదా! అంటే అన్నీ ఉన్నాయి. కానీ కాలేజ్ బోనాఫైడ్ లేదు గదా! ఓకేనా. కాలేజ్‌ది బోనాఫైడ్ అనేది లేదు. సో, కాలేజ్ బోనాఫైడ్ అనేది మన దగ్గర ఉంటే వి కెన్ అప్లై అవర్ స్కాలర్‌షిప్ ఆన్‌లైన్. సో, ఒకసారి మాత్రమే మనకు ఒక ఇయర్ లోపల ఒక్కసారి మాత్రమే మనం స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కాబట్టి సో, తెలంగాణ ఈ-పాస్ లోపల మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటున్నామంటే మనం ఏ కాలేజ్‌లో జాయిన్ అయితున్నాం అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా. సో, నేనేం చెప్తా కదంటే మన దగ్గర ఎట్లాంటి డీటెయిల్స్ లేవు కాబట్టి సో, ఆల్రెడీ మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత సో, మీ దగ్గర ఇప్పుడు అలాట్‌మెంట్ ఆర్డర్ లేదు. అండ్ కాలేజ్ లోపల జాయిన్ అయిన బోనాఫైడ్ అనేది లేదు. సో, బేస్డ్ ఆన్ దట్ మీరు స్కాలర్‌షిప్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్ ఉన్నప్పుడు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోరి. సో, ఆఫ్టర్ దట్ సో, ఒక 5-6 ఇయర్స్ వరకి మనకు స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. అండ్ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకేనా. సో, ఈ మేనేజ్‌మెంట్ లోపల ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళెవ్వరికి కూడా స్కాలర్‌షిప్ అనేది రాదు. ఎవరికైతే కౌన్సెలింగ్ త్రూ సీట్ వస్తదో వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ అనేది వస్తది. అరౌండ్ 6,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ స్కాలర్‌షిప్ డీటెయిల్స్. సో, మీరు బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ ఏ కోర్స్ అయినా కూడా తెలంగాణ ఐపాస్ 2025 స్కాలర్‌షిప్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. 2025-26 అకాడమిక్ ఇయర్‌ల మీకు స్కాలర్‌షిప్ అప్లికేషన్‌కి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఎప్పుడు జాయిన్ అయినా మీకు ఒక 10 రోజుల టైం అయినా ఇస్తారు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో, టెన్షన్ ఏం తీసుకోకురి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.